హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదర్. ఈరోజు మీకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నానండి. ఒక కప్పు పొట్టు మినపప్పు వేసి వాటర్ పోసుకుని 6 గంటలు నానబెట్టుకుందామండి. ఒక కప్పు బియ్యం, ఒక కప్పు తెల్లజొన్నలు వేసి వాటర్ పోసి 6 గంటలు నానబెట్టుకుందామండి. నానబెట్టిన మినపప్పు పొట్టు తీసి కడిగి, నానబెట్టిన బియ్యము, తెల్లజొన్నలు చక్కగా కడుక్కుని వాటినన్నిటినీ ఇలా కలుపుకుని దోసల పిండిలాగా గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకున్న పిండిని బౌల్లోకి తీసుకుందామండి. ఈ పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని ఒక రాత్రంతా పులయబెట్టాలండి. ఈ దోశకు హోటల్ స్టైల్లో పచ్చడి చేసుకుందామండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఒక స్పూన్ నూనె వేసుకుని ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేయించుకుందామండి. ఒక అల్లం ముక్క ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. కొన్ని వెల్లుల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి వేసానండి. పండు పచ్చిమిరపకాయలు 4 ముక్కలుగా కట్ చేసి ఇలా వేసాను. 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. కలుపుకుంటూ వేయించుకుందామండి. కొద్దిగా చింతపండు, కొద్దిగా పసుపు, వేసి వేయించుకుందాం. వేగిపోయినాయండి. మిక్సీ బౌల్లోకి తీసుకుని ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందామండి. పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి. స్పూన్ నూనె, 2 ఎండుమిరపకాయ ముక్కలు, తాలింపు దినుసులు, మా చెట్టు కరివేపాకండి, 2 రెబ్బలు కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుందామండి. పచ్చడిలో కలుపుకుందామండి. ఇప్పుడు దోసల పిండి చూద్దామండి. ఒక రాత్రంతా ఇలా ఉంచాం కదండి, ఎలా పొంగిందో చూడండి పిండి. గరిటితో పిండిని ఇలా కలుపుకుందామండి. స్టవ్ వెలిగించి ప్యానం పెట్టుకుందామండి. నూనె ఇలా అప్లై చేసుకుందాం ప్యానంకి. 2 గరిటెలు దోసల పిండి వేసి సన్నగా దోశ వేసుకుందామండి. దోశ మీద కొద్దిగా నూనె వేసి బాగా ఎర్రగా వేయించుకుందామండి. దోశ రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి తీసుకుందాం. ఈ జొన్న దోశలు రోజు బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుందండి. ఈ దోశ ఈ చట్నీతో చాలా బాగుంటుందండి. ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.